ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్ తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదైవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలా మంది చూడాలి, చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేస్తారు కాబట్టి మీరు దైవ సంపాదిస్తారు. ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, వృషభ రాశి వారి ఈ నెల మే జీవితాన్ని 2 భాగాలుగా విభజించే నెల. ఒక డిసిషన్ భవిష్యత్తును నిర్మిస్తుంది, మరొక తప్పు మీ యొక్క సంపాదించిందంతా కూడా తీసుకోబోతుంది. అది మీ చేతిలో ఉంది. అది మీరు ఎలా నిర్ణయించుకుంటారో అలా చేసుకోవచ్చు. గోచార గ్రహస్థితుల ప్రకారం తీసుకుంటే గురుడు మీ రాశిలో మహాశుభ ప్రభావాన్ని ఇస్తున్నాడు. శని 10వ స్థానంలో కెరియర్ లో కూర్చున్నాడు. రాహు 11వ స్థానంలో, కేతువు 5వ స్థానంలో, కుజుడు 3వ స్థానంలో కూర్చున్నారు. మీ దగ్గరికి వచ్చే అవకాశాలు పెద్దవి, కానీ వాటిని పట్టుకోవడానికి మీరు మెంటలీ స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి తీసుకుంటే, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రయత్నిస్తున్న వారికి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రమోషన్స్, రోల్ అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగాల్లో రెస్పాన్సిబిలిటీస్ పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆఫీస్ పాలిటిక్స్ లో జాగ్రత్త, మీపై అసూయ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మే 10 నుంచి 24 మధ్య కెరీర్ లో బిగ్ మూవ్మెంట్ కనబడుతుంది. దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వ్యాపారానికి వచ్చేస్తే కొత్త ఇన్కమ్ సోర్స్ పెరుగుతాయి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్, ఒకటే వ్యాపారం కాకుండా మల్టిపుల్ గా మీరు వ్యాపారాన్ని ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ డిజిటల్ బిజినెస్ వారికి హ్యూజ్ బెనిఫిట్స్ అని కూడా చెప్పచ్చు. పార్ట్నర్షిప్ లో చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, అది కొంచెం జాగ్రత్త చేసుకొని మీ బిజినెస్ లో ఒక కొత్త ఐడియా సడన్ క్లిక్ అవుతుంది. అది ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది మీ యొక్క వ్యాపారాన్ని. అది ఏముందో చూసుకుని అదే గ్రోత్ కి అంటారు దాన్ని. ప్రయత్నం చేయండి. ఇంకా షేర్ మార్కెట్ లో గెయిన్స్ వచ్చే అవకాశాలు స్ట్రాంగ్ గా ఉన్నాయి. క్రిప్టో కొంచెం రిస్క్ అని చెప్పొచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది. మ్యూచువల్ ఫండ్స్ చాలా బాగుందని కూడా చెప్పొచ్చు. గ్రీడ్ వల్ల లాస్ అయ్యే అవకాశాలు కొన్ని, ఎక్కువ గ్రీడ్ కి వెళ్ళకండి. కొంచెం ఆలోచించి 52 వీక్స్ లో అండ్ హై చూసుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ ఎక్కువ ప్లాన్ చేయండి. ఈక్విటీస్ ఫ్యూచర్స్ అంతా వద్దు. ఇంకా రియల్ ఎస్టేట్ విషయంలో వచ్చేటికి ప్రాపర్టీస్ కొనుగోలులో యోగం ఉంటుంది. ఆ వాహనం కూడా మారుస్తూ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదో మీ యొక్క పాత అసెట్ ఏదైనా ఉంటే సేల్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశీ అవకాశాలు చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పచ్చు. వీసా అప్రూవల్ లేట్ అయినా సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. అబ్రాడ్ జాబ్స్ ఆఫర్ వస్తాయి. తర్వాత విద్య కోసం వెళ్ళాలనుకున్న వారికి అప్పటికి మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇంకా ఒక ఈమెయిల్ కాల్ లేదా మీ జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్తగా మాట్లాడి ఇంటర్వ్యూస్ వచ్చేటప్పుడు ఏది అడుగుతున్నారో ఆ ప్రశ్నకు స్ట్రాంగ్ ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంకా రాజకీయ నాయకులకు పబ్లిక్ రికగ్నిషన్ పెరుగుతుంది. ఇంకా మీడియా రంగం వారికి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కళాకారులకి మంచి అవకాశాలు, సినిమా రంగం వారికి అయితే చాలా మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి చాలా యోగ కాలం అని కూడా చెప్పచ్చు. ఇంకా సర్వీస్ సెక్టార్ లో ఉన్నటువంటి డిఫెన్స్, డాక్టర్, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పై అధికారులు, బ్యూరోక్రాట్స్, వీళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఇంకా విద్యకు వచ్చేటప్పటికి విద్యార్థులు చాలా ఫోకస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మంచి సక్సెస్ సాధిస్తారు. హై స్టడీస్ ప్లాన్స్ బాగా చక్కగా చేసుకోండి, చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యానికి వచ్చేటప్పటికి మీరు బరువు పెరిగిపోతున్నారు, వెయిట్ గెయిన్స్ చేస్తున్నారు, దాన్ని చూసుకోండి. షుగర్ లెవెల్స్ కొంచెం కంట్రోల్ గా చేసుకోండి. ఈ యొక్క మధుమేహం అనేది అందరికీ ఉన్నది, కొంచెం చెక్ చేసుకోండి. థ్రోట్ సంబంధించి, నెక్ కి సంబంధించి చిన్న చిన్న ప్రాబ్లం వస్తుంటాయి. మెంటల్ స్ట్రెస్ అకేషనల్ గా వస్తుంటుంది, చూస్తుండండి. స్ట్రెస్ తీసుకోకండి, అది కొంచెం చేసుకోండి. ఫుడ్ కంట్రోల్ ఉండాలి.
హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటారు. ఇక వ్యవసాయదారులకైతే చాలా బాగుంటుంది. డైరీ, అనిమల్ ఫార్మింగ్ వారికి బెనిఫిట్ ఉంటుంది. సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటబుల్స్, ఇది మీకు చాలా మంచి అవకాశాలు ఇస్తుందని చెప్పచ్చు. ఇంకా ప్రేమికులకి మంచి సమయం అని కూడా చెప్పచ్చు. దంపతులు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సంతాన యోగం కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి, మంచి అవకాశం ఉన్నది. కోర్టు వ్యవహారాలు స్లోగా సక్సెస్ అవుతుంది. ఈ నెల ఏదో డిసిషన్స్ అంతా అనుకోకండి, కొంచెం పెండింగ్ అయ్యే అవకాశం ఉన్నాయి. లీగల్ ఇష్యూస్ కొంచెం స్లోగా సెటిల్ అవుతాయి. పరిహారాలు మీరు చేయవలసిన పరిహారాలు అంటే శుక్రవారం లక్ష్మీదేవికి పూజ, తెల్ల పూలతో అర్చన చేయండి, ఓం శుక్రాయ నమః అని ప్రార్థన చేయండి, కనకదార స్తోత్రాన్ని ఎక్కువ వినండి, చాలా అద్భుతంగా ఉంటారు. మీరు ఏం చేయాలంటే గోవులకి ఆహారానికి, పిచ్చుకలకి పెద్ద కూడా ఆహారం ఇవ్వండి. అమ్మవారి యొక్క దేవాలయంలోకి వెళ్ళి ఆ నిమ్మకాయతో దీపము ఒక 21 రోజులు కంటిన్యూగా క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక 21 రోజులు వెలిగించండి. చాలా అద్భుతమైనటువంటి పొందుతారు. వృషభ రాశి వారు సంపద, అవకాశాలు, పరీక్ష కలిసి వచ్చే నెల ఈ నెల. మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత గొప్పగా ఉంటారు. విజయం వస్తుంది. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ ఎత్తున మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందొచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమన్నా మా జీవితానికి ఏమన్నా ఇస్తున్నాడంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేస్తున్నటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి, పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి, కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి, విజయోస్తు. ఈ రోజు చేసే పుణ్యాలు కానీ, దాన ధర్మాలు కానీ, కొనుగోలు కానీ అన్ని ఎప్పటికీ తరగని కూడా చెప్తూ ఉంటారు. అక్షయ తృతీయ అంటే ఏంటి అసలు? అక్షయం అంటే ఎప్పటికీ తగ్గని, నశించని అని అర్థం. తృతీయ అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజు అని కూడా చెప్పచ్చు. ఎన్నో ముహూర్తాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు పరశురాముల వారి యొక్క అవతారం, దశావతారంలో పొందినటువంటి రోజు కూడా అక్షయ తృతీయ. మహాభారత రచన ప్రారంభమైన మహాభారతం ఈ యొక్క అక్షయ తృతీయ రోజే. భగీరథుడు గంగమ్మను భూమికి తీసుకొచ్చినటువంటి రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ. దీన్ని సర్వసిద్ధి దినము అని అంటారు. ఈరోజు ఏ పని ఎక్కువ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తుంటే పరోపకారార్థే ఇదం శరీరం. ఇతరులకు సహాయం చేస్తే అది 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. ఈరోజు కల్లుప్పు ఉంటుంది చూసారా, కల్లుప్పు, దొడ్డుప్పు, దాన్ని కొంటే ఐశ్వర్యం పెరుగుతుంది అంటారు. రాక్ సాల్ట్ అది కొనండి. ఇంకా కొంతమంది బంగారం కొంటూ ఉంటారు, అది వారి వారి ఇష్టం. కానీ ఎక్కడ కూడా చరిత్రలో బంగారమే కొనాలని రూల్ ఎక్కడ చెప్పలేదు. లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. బంగారం కొనడం గైనే కదా, ప్రాపర్టీ పెరుగుతుంది. ఇంకా ఈరోజు ఏం చేయాలి? లక్ష్మీ అమ్మవారికి కనకదార స్తోత్రం చేయండి, లక్ష్మీ అష్టోత్తరం చేయండి, లక్ష్మీ కుబేరుని ప్రార్థన చేయండి. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ అని చెప్పి మంత్రాన్ని చెప్తూ చక్కగా కుబేరునికి ఇంట్లో దీపం వెలిగించి పూజ చేస్తే డబ్బు, ధనం, వ్యాపారం అద్భుతంగా పెరుగుతుంది. సరే, ఈ రోజు ఏమైనా దానం చేయొచ్చు అంటే అన్నదానం, నహి నహి బహుదానం, అన్నదానం సమానం అన్నారు. ఒక పేదవాళ్ళకి ఒక్కరికైనా భోజనం పెట్టండి. ఏదైనా దుస్తులు, కొత్త దుస్తులు, వాడిన దుస్తులు ఇవ్వకూడదు, కొత్త దుస్తులు దానం ఇవ్వండి పేదవాళ్ళకి. 100 రెట్ల పుణ్యం పెరుగుతుంది ఆ రోజు చేయడం వల్ల. ఇంకా కొత్త పనులు ఏమైనా ఈరోజు ప్రారంభించవచ్చు అంటే బిజినెస్ ప్రారంభించండి, ఇల్లు కన్స్ట్రక్షన్ ప్రారంభించండి, ఏదైనా మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని కూడా పెట్టండి. సక్సెస్ ఛాన్స్ 1000 రెట్లు మీకు పెరుగుతుంది. సరే, ఎలా పూజ చేసుకుంటే బాగుంటుంది యొక్క అక్షయ తృతీయ రోజు? ఉదయం లేచి చక్కగా తైలాభ్యంగన స్నానం చేయడం, గడపంతా కూడా కడిగి చక్కగా బొట్లు పెట్టడం, ముగ్గులు పెట్టడం. మగవాళ్ళు, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా కలిసికట్టుగా ఈ పనులన్నీ కూడా ఆడవాళ్ళు ఒక పని, మగవాళ్ళు ఒక పని చేసుకొని పెట్టడం, మంచి తీపి వంటలు తయారు చేసుకోవడం,
దేవుడి ఇంట్లో చక్కగా పాత పూలన్నీ తీసి విగ్రహాలను ఉంటే కడిగేసి చక్కగా బొట్టు పెట్టేసుకోవడం, దీపం వెలిగించి పువ్వు పెట్టడం, మంచి ఎర్రని పుష్పాలు తెల్లని పుష్పాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రార్థన చేయడం, శ్రీ మహాలక్ష్మి నమః కుబేరాయ నమః అని చెప్పుకుంటూ ప్రార్థన చేయడం. చివరిగా కొద్దిగా నైవేద్యం బెల్లంతో కానీ దాంతో పాయసం ఒకటి చేసి అమ్మవారికి స్వామివారికి ఎక్కించేసి కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఇవ్వండి. నైవేద్యం పెట్టడం అనేది చాలా ముఖ్యం. మరి ఈరోజు చేసేవన్నీ చెప్పుకున్నాం కదా, చేయకుండా ఏమైనా ఉన్నాయా? కోపం అసలే ఉండకూడదు. ఈరోజు ఒక్క రోజున ప్రయత్నం చేయండి. ఈరోజు నేను ఎవరిని కోపడను, గొడవలు అసలే ఉండకూడదు, అప్పులు తీసుకోవడం చేయకూడదు, ఎందుకంటే అదే కంటిన్యూ అవుతుంది. నెగిటివ్ ఆలోచన లేకుండా చూసుకోవాలి. ఈరోజు చేసిన ప్రతి విషయం మల్టిపుల్ గా వస్తుంది కాబట్టి అలా చేయాలి. ఇంకా ఈరోజు మీరు ఏది మొదలు పెడితే అది జీవితంలో ఎప్పటికీ కొనసాగుతుంది. అందుకే అక్షయం అన్నారు దీనికి. మంచి ఆలోచనలు, మంచి పని, మంచి నిర్ణయం తీసుకోండి. ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో సంపద, శాంతి, విజయం, కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత ఇచ్చే కొంగు బంగారం ఆ అమ్మవారి అనుగ్రహం ఉండగా మీకేం కావాలి? విజయం వస్తూ. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మా ఛానల్ ప్రేక్షక మిత్రులారా, అన్ని నచ్చుతున్నాయి, మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది అంతే. విజయం వస్తుంది. ఇది కూడా మల్టిపుల్ అవుతుంది కదా. అక్షయం రోజు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, మా యొక్క ఛానల్కి 100 వచ్చినట్టు, 1000 వచ్చినట్టు. నమస్కారం.